శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు బహుళపక్షం శుక్రవారం 21 ఫిబ్రవరి 2025. అష్టమి ఉదయం 11:59 వరకు, అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 3:53 వరకు, వర్జన్ రాత్రి 9:54 నుండి 11:37 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి 9:47 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:53 నుండి 1:40 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, శుభ సమయం లేదు. ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: దుర్గాదేవి అష్టోత్తరం చదవండి, అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. మేషరాశి: వ్యవసాయ సంబంధమైన విషయాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మార్పులు అవసరం. వృషభ రాశి: ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి: లీజులు లైసెన్సుల కోసం చేసే ప్రయత్నాలలో టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడవచ్చు. పాత మిత్రులు తిరిగి పరిచయం అవుతారు. కర్కాటక రాశి: పోటీ పరీక్షల్లో ఎంతగానో శ్రమించవలసి ఉంటుంది. ఉన్నత విద్యా అవకాశాలు అతి కష్టం మీద లభిస్తాయి. సింహరాశి: నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మార్పులు అవసరం. స్వయంకృతాపరాధాలు ఎక్కువగా దొర్లుతాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. కన్యారాశి: తల్లిదండ్రుల అభిష్టం మేరకు కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తులారాశి: వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలలో పురోగతి సాధిస్తారు. వృశ్చిక రాశి: లీజులు లైసెన్సులు టెండర్లు ఆలస్యం మీద మాత్రమే మీ చేతికి అందివస్తాయి. ధనస్సు రాశి: మిమ్మల్ని ద్వేషించేవారు ఎక్కువగా ఉండవచ్చు. వీరితో అప్రమత్తంగా ఉండండి. అన్ని విషయాలు చెప్పినట్టుగానే నటించగలిగితే మంచిది. మకర రాశి: పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు అతి కష్టం మీద విజయాన్ని అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుంభరాశి: ఈర్ష ద్వేషం కలిగినటువంటి వ్యక్తులతో కలిసి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ దగ్గర మరొక ఆప్షన్ ఉండకపోవచ్చు. మీనరాశి: ఒకరికి రహస్యంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.